సో అందరికైతే హాయ్ గైస్, అందరైతే ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. మీకైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ గైస్. ఎందుకంటే నేను డీబెక్స్ మీద వీడియో చేసినప్పుడు సపోర్ట్ అయితే చాలా వచ్చింది. అంటే జస్ట్ కామెంట్ చేయమన్నాను, మీరు చాలా విధాలుగా అయితే అడిగారు. సో నేనైతే తప్పకుండా వీడియో అయితే చేస్తాను. కొద్దిగా టైం అయితే పడుతుంది గైస్, అందరైతే నన్ను క్షమించండి. ఎందుకంటే టైం అయితే పడుతుంది. సో నాకైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అంటే శ్రీరామనవమి వస్తుంది కదా, దాంట్లో అయితే మేకింగ్ వీడియోస్ కూడా అయితే నేను అప్లోడ్ చేస్తాను గైస్. మీరు కూడా వాటిని కూడా బాగా సపోర్ట్ అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే పార్కర్లు అయితే ఎలా ఫీడింగ్ చేయాలి, అలానే రన్నింగ్ ఎలా చేయాలి, తర్వాత మనకైతే ఎక్కువ డీజేలకు కానీ, తర్వాత వచ్చేసి మన స్టేజ్ లైవ్లో వెనకాల బ్యాక్ సైడ్ రన్నింగ్ పెడతారు కదా, వాటికైతే బాగా యూజ్ అవుతుంది. సో లేట్ లేకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద వీడియో. సో గాయస్, నేనైతే ఇక్కడైతే పార్కర్లన్నీ అయితే సెటప్ అయితే చేసుకున్నాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి అయితే డిఎంఎక్స్ ఇన్ వచ్చేసి ఇవ్వండి, ఒక నిమిషం మీకు అయితే చూపిస్తాను. ఇవ్వండి డిఎంఎక్స్ ఇన్ను. ఇక్కడైతే డిఎంఎక్స్ అవుట్ వచ్చేసి సెకండ్ పార్కర్ ఇన్లో ఇచ్చి, సెకండ్ పార్కర్ అవుట్ వచ్చేసి థర్డ్ పార్కర్ ఇన్లో అయితే వేయాలి. సో అలా అయితే ఇచ్చుకుంటూ పోవాలి. ఇక్కడైతే నెంబరింగ్ అయితే నేను వచ్చేసి అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడైతే మనం ఇంకా లైటింగ్ పార్కర్లో అయితే ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇక్కడైతే ప్రోగ్రామింగ్ అని ఉంది కదా, ప్రోగ్రామింగ్ అది ఇది యొక్క ప్రోగ్రామ్ నాకు నోట్లో అలవాటు అయిపోయింది. సో నేను చెప్తున్నాను. సో ఇక్కడైతే ప్రోగ్రామ్ని అయితే లాంగ్ ప్రెస్ అయితే చేయండి. ఓకేనా, ఇంకొన్ని ఇక్కడ ప్రోగ్ అని చోట చుక్క అయితే బ్లింక్ అవుతుంది. సో ఇక్కడైతే నేను ఇక్కడ మన ఇష్టం గైస్, అంటే రన్నింగ్ మన ఇష్టం వచ్చినట్టే చేసుకోవచ్చు. ఇక్కడ మన క్రియేటివిటీకి అసలు అద్దే లేదు. సో నేనైతే ఫస్ట్ పార్కరు లాస్ట్ పార్కరు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం ఇక్కడ ఎన్ని లైట్లు అయితే ఇచ్చుకున్నామో, నేనైతే 8 లైట్లు ఇచ్చుకున్నాను. అన్ని లైట్లకి అయితే నెంబరింగ్లు అయితే ఇచ్చాము. సో ఆ నెంబరింగ్కి సంబంధించింది ఇది D001, D017 అలా అయితే ఇచ్చుతా పోవాలి గైస్. నేనైతే మీకు నెంబరింగ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి అయితే నేను ఫస్ట్ పార్కర్ వెళ్తే లాస్ట్ పార్కర్ వెళ్ళాలి, మిగతా అన్నీ ఆగిపోవాలి గైస్. అలా అయితే సెట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి అయితే గ్రాండ్ మాస్టర్ని అయితే ఎత్తాలి. గ్రాండ్ మాస్టర్ ఎత్తిన తర్వాత ఈ ఫీడర్ని అయితే ఎత్తిన తర్వాత చూడండి గైస్, మనకైతే లైట్ వెళ్తుంది. అదిగోండి ఆ లాస్ట్ పార్కరు, ఈ ఫస్ట్ పార్కరు. ఓకేనా, దీన్ని అయితే సేవ్ అయితే చేయండి. ఎందుకంటే నేనైతే ఇక్కడ ఇదిగోండి ప్రోగ్రామ్ కింద మిడి యాడ్ అనేది ఉంది. సో నేనైతే దీనైతే ఒక క్లిక్ ఇచ్చి లెక్క అయితే దీన్ని స్పీడ్గా చేయాలి. నాకైతే 2 చేతులు ఒక చేతితో కెమెరా పట్టుకున్నాను. సో అందువల్ల మీరైతే ఫస్ట్ వెంటనే చేయాలి గైస్. మిడి యాడ్ ఫస్ట్ బటన్. సో అటు ఇచ్చినట్లయితే ఉన్న లైట్లు అన్నీ అయితే ఒకసారి బ్లింక్ అవుతాయి. సో నేనైతే దీన్ని డౌన్ చేసి తర్వాత ఈ 2 బటన్లు ఆపి 2, 7 అంటే 2వ పార్కును అయితే మళ్ళీ 7th పార్కును. సో అలా అయితే సెట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే ఇదిగోండి సెకండ్ పార్కర్ అయితే మళ్ళీ 7th పార్కర్ అయితే ఎదిగింది. సో దీన్ని కూడా అయితే మిడి యాడ్, ఇక్కడైతే మిడి యాడ్ ఇచ్చేసాను. ఇక్కడైతే లైట్లు బ్లింక్ అయ్యి. సో ఇక్కడైతే మళ్ళీ దీని అయితే డౌన్ చేస్తున్నాను. సో ఈ 2 బటన్ అయితే ఆపేసి ఇప్పుడు థర్డ్ వెలిగితే మళ్ళీ 6th, థర్డ్ 6th గైస్. థర్డ్ పార్కర్ ఉంది, అటు పక్క 6th పార్కరు. ఓకేనా, ఇక్కడైతే దీన్ని కూడా మళ్ళీ మిడి యాడ్, ఇదిగోండి మిడి యాడ్, ఇదిగోండి ఒకసారి అన్నీ అయితే బ్లింక్ అవుతాయి. అయితే డౌన్ చేసుకోండి, ఫీడర్ అయితే డౌన్ చేసుకోండి. ఇక్కడైతే 4th, 5th పక్కన ఉంటాయి. 4th, 5th తెలియజేసినాయి. ఇక్కడైతే మళ్ళీ నేనైతే మిడి యాడ్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడైతే ఇక్కడి నుంచి సెకండ్ ట్విస్ట్ అయితే మొదలవుతుంది గైస్. సెకండ్ ట్విస్ట్ అనే బదులు నుంచి ఇంకోలా ఉంటుంది. సో ఈ 2 అయితే ఆపిన తర్వాత మళ్ళీ ఈ 2 ఆన్ చేసి మీకు ఇష్టం వచ్చిన కలరు, నేనైతే గ్రీను, లేదంటే బ్లూ, లేదంటే పింక్. మెయిన్ అయితే ఇది అయితే పైన ఉండాలి గైస్, ఇదైతే పైన ఉండాలి. నేనైతే ఇక్కడ పింక్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అండి ఇక్కడ పింక్ కాదండి గైస్, బ్లూ అయితే ఇస్తున్నాను. ఇప్పుడైతే బ్లూ అయితే ఇస్తున్నాను. బ్లూ ఇక్కడ వచ్చేసి మళ్ళీ 4, 5 ఆన్ చేసి
మీడియా యాడ్ కొట్టి 5th అయితే సేవ్ చేస్తున్నాను నేనైతే 5th. మళ్ళీ సేమ్ ప్రాసెస్ గైస్, మళ్ళీ రివర్స్లో చేయాలి. ఇప్పుడు ఈ 2 ఆపేసా. ఇప్పుడు 6 3 బ్లూ, మళ్ళీ మీడియా యాడ్ 6, మళ్ళీ డౌను, మళ్ళీ ఇక్కడ 2 7, మళ్ళీ నొప్ చేసి మళ్ళీ అయితే ఇక్కడ మీడియా యాడ్ ఇచ్చి అయితే 7th అయితే సేవ్ చేశాను. ఇంకొచ్చేసి అయితే లాస్ట్ది 1 8. గైస్ ఏమనుకోవద్దు. సో ఇక్కడైతే నేను ఫెడరల్ అయితే ఇచ్చేసాను లేకపోయాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మీడియా యాడ్ 8 అయితే ఇచ్చాను. ప్రోగ్రామ్ అయితే సేవ్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఈ ప్రోగ్రామ్ని అయితే ఇక్కడ ప్రోగ్రామింగ్ చేయడం అయితే అయిపోయింది గైస్. ఇక్కడైతే నేను ఈ బటన్ కూడా ఆపేసాను. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ ఎలా సేవ్ చేయాలంటే ప్రోగ్రామ్ దీన్ని అయితే లాంగ్ ప్రెస్ చేసి ఇలా చేస్తే ఇదైతే బ్లాక్అవుట్లోకి వెళ్ళింది. బ్లాక్అవుట్ కొట్టిన తర్వాత అయితే మన ప్రోగ్రామింగ్ అయితే ఎలా ఉందో సేవ్ అయిందో లేదు చూద్దాం. ఫస్ట్ చూసారా, ఫస్ట్ పార్క్ను ఆ లాస్ట్ పార్క్ను 2, ఈ సెకండ్ పార్కరు, ఈ 7th పార్కరు 3, ఈ 3rd పార్కరు, ఇటు సైడ్ 6th పార్కరు. సో అలా అయితే ఫీడ్ అయితే అయిపోయినాయి. మన ప్రోగ్రామింగ్ అయితే అంతా సెట్ అయిపోయింది. సో ఇప్పుడైతే దీన్ని అయితే మళ్ళీ రన్నింగ్ అయితే చేద్దాం. సో దానికోసం అయితే ఒకసారి మిక్సర్ అయితే ఆపి అండి, మిక్సర్ అయితే ఆపి మళ్ళీ ఆన్ చేసి ఇక్కడ వచ్చేసి అయితే ఆటో డిలే చూసారా, ఆటో డిలే దీని అయితే ఒక క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడైతే ఒక బటన్, ఒక లైట్ అయితే వెలిగింది ఆటో అనేసి. సో దీన్ని చేసిన తర్వాత ఇక్కడ ఫేడర్ స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేసినట్టయితే మన రన్నింగ్ అయితే ఇంకా వర్కౌట్ అయిపోతుంది. సో మనం ఎంత స్పీడ్లో కావాలంటే అంత స్పీడ్లో. ఓకేనా, మీకైతే ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో నేనైతే స్పీడ్లోనే పెడుతున్నాను, మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇదిగోండి పార్కర్లో అయితే అలా రన్నింగ్ చేసుకోవచ్చు. ఇది మన డీజే ట్రస్సులకు కానీ లేదంటే లైవ్ షోలో వెనకాల స్టేజ్ బ్యాక్ సైడ్ కడుతుంటారు కదా, వాళ్ళకి అయితే మనకు వస్తుంది. సో గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకోలా రన్నింగ్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. సో అందరికైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ, లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అందరైతే చాలా వరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు. అంటే తెలుగులో ఇలాంటి కంటెంట్ చాలా తక్కువ గైస్, మీరైతే సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. సో ఇంతటితో అయితే వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.